సహించును, ప్రేమ లేని వాడనైతే ప్రయోజనం లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకునదు, త్వరగా కోపపడదు, అకారణముగా మనసులో ఉంచుకొనదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించుము. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రేమను గురించి అన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ. ప్రేమకు ఉన్నటువంటి క్వాలిటీ చెప్పాడు కదా. సంఘంలో ఇది కనపడాల. ప్రసాద్ గారు అర్థమవుతుందా? సంఘంలో ఇది కనపడాల. మార్తమ్మ గారిని ఎలా ప్రేమిస్తున్నావో సంఘాన్ని కూడా నువ్వు అలా ప్రేమించాలి. అర్థమవుతుందా? మార్తమ్మ గారు ప్రసాద్ గారిని ప్రేమించినట్లే సంఘాన్ని కూడా ప్రేమించాలి. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏమ్మా, ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటారు. ఏమండి, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రత్యేకమైన కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కృతజ్ఞత కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇచ్చినంత మాత్రాన ప్రేమ ఉన్నట్లు కాదు. అక్కడ ఏమంటాడు? పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా సరే. ఏమంటే పోషణ కొరకు ఆస్తి ఇస్తున్నాడు, కానీ ప్రేమ లేకుండా ఇస్తున్నాడా? ఏమో, అందరు ఇస్తున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను ఇవ్వచ్చేమో కదా. బలవంతంతో ఇచ్చి ఉండొచ్చేమో. ఏమంటే పేరు ప్రఖ్యాతుల కోసం ఇచ్చి ఉండొచ్చేమో. అది కాదు. ప్రేమ వేరు, ఇవ్వడం వేరు. అందుకే పౌలు గారు అంటాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి సరే. మళ్ళీ విశ్వాసాన్ని కూడా పోల్చాడు చూడండి. 2వ వచనంలో విశ్వాసం, కొండలను పెకిలించగలిగిన విశ్వాసం ఉన్నా సరే విశ్వాసం కూడా ప్రేమకి పనికిరాదంట. చదవండి అక్కడ మాట, 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానవంతమై ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను. చూసారా? కొండలను పెకిలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా సరే, మంచి విశ్వాస జీవితం నువ్వు జీవించినా సరే, నీలో ప్రేమ లేకపోతే ఆ విశ్వాస జీవితం వ్యర్థం, ఆ భక్తి జీవితం వ్యర్థం. అందుకే నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము. 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ, నీవు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆయనను ప్రేమింపగలను మొదటి ఆజ్ఞ అయితే, 2వ ఆజ్ఞ, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపము. ఆ ప్రేమ నీలో లేకపోతే, ఆ ప్రేమ సంఘంలో లేకపోతే, ఆ ప్రేమ పరస్పర వ్యక్తుల మధ్యలో లేకపోతే, స్త్రీ అని పురుషుడని భేదము లేదు, ధనవంతుడని పేదవాడని భేదము లేదు, గొప్పవాడని అల్పుడని భేదం లేదు. సంఘంలో భేదాభిప్రాయాలు ఉండకుండా ప్రతి ఒక్కరూ మిక్కటమైన ప్రేమ కలిగి జీవించేవారై ఉండాలి. అలా ఆ ప్రేమతో సంఘాన్ని అలంకరించాలి. ఆ సంఘ సభ్యులు ఎంత ప్రేమ కలిగినటువంటి వారండి కదా. ఎంతోమంది మనకి మందిరం డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఎంతోమంది రాలేకపోతున్నారు. ఆ రాలేనటువంటి వారిని ఎంతమంది పరామర్శించారు కదా. మీ పక్కన ఎవరు కూర్చున్నారో, ఎవరు రాలేకపోతున్నారో మీకు తెలుసు. మరి మీరు రానటువంటి వాళ్ళ మీద మీకు ప్రేమ ఉందా? లేదు. ఒకవేళ ఉంటే రాని వాళ్ళని పరామర్శించి ఎందుకు రావట్లేదు, మళ్ళీ తిరిగి మనకు అక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది, మళ్ళీ మన పాత స్థలంలోనే మనం వచ్చేసామని చెప్పి ఇన్ఫర్మేషన్ చాలామంది దగ్గర లేదు. చాలామంది వాట్సాప్ ఫాలో అవ్వట్లేదు, చాలామంది ఫోన్ కార్డులకు రావట్లేదు. కొంతమంది ఇళ్ళు ఖాళీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అడ్రస్లు మనకు తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు ఎదురుపడినప్పుడు కానీ, మీరు తారసపడినప్పుడు కానీ వాళ్ళకి మీరు విషయం తెలియచేసి వాళ్ళ మందిరం నడిపించాలి. ఎందుకంటే ఆత్మను పోగొట్టుకోవడం మందిరానికి మంచిది కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్క ఆత్మని ప్రోత్సహించి మందిరానికి మనం నడిపించాలి కదా. దేవుని యొక్క మహాకృపను బట్టి మన సంఘంలో రాజకీయాలు అయితే లేవు, కానీ రాజకీయాలు కలిగిన సంఘాలు అనేకమైన ఉన్నాయి. ఎలక్షన్స్ పెట్టే సంఘాలు ఉన్నాయి కదా. నువ్వు గొప్ప నేను తక్కువ అనేటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. ప్రెసిడెంట్ గారి సీటు ప్రెసిడెంట్కే కేటాయిస్తారు. ప్రెసిడెంట్ గారి సీట్లో మరొకరు కూర్చోరు కొన్ని సంఘాల్లో. సెక్రటరీ గారి సీటు సెక్రటరీ గారి సీట్లో పాస్టర్ గారు కూర్చున్న ఊరుకో, అలాంటి సంఘాలు ఉన్నాయి. ట్రెజరర్ గారి సీట్ ట్రెజరర్ గారికి అలాంటి సంఘాలు ఉన్నాయి. కానీ ఫౌండర్ గారికి ప్రత్యేకమైన స్థానం, అలాంటి సంఘాలు ఉన్నాయి. కానీ మన సంఘంలో అలాంటి భేదాభిప్రాయాలు ఎక్కడ మనం ఎప్పుడు కూడా దాన్ని ప్రోత్సహించలేదు. రాజకీయాలు మనం ప్రోత్సహించలే, ఎలక్షన్స్ మనం ప్రోత్సహించలే. అందరూ కూడా పరిచారకులుగా ఉండాలి అనేది సంఘం యొక్క ఉద్దేశము, మన యొక్క ఉద్దేశం. అందుకే ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమతో సంఘాన్ని అలంకరించాలి.